సైకిల్ ఒకప్పుడు అత్యవసర సాధనం. క్రమంగా బైకులు, కార్లు నిత్య జీవితంలో అత్యవసరాలుగా మారిపోయాయి. వీధి చివరికి వెళ్లాలన్నా ఈ కాలంలో బైకేసుకెళ్లే వారే ఎక్కువ. రైమని దూసుకెళ్లే వాహనాల మోజులో సైకిళ్లను పక్కన పడేశారు. నిజానికి బైక్, కార్లతో పోలిస్తే దగ్గరి దూరాలకు సైకిల్ ఎంతో ఉత్తమమైంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా సైకిల్ ఉపకరిస్తుంది. దీంతో పాటు సైకిల్ వల్ల నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇదే విషయాన్ని సమాజానికి చెప్పాలనుకున్నాడు హైదరాబాద్కు చెందిన సందీప్ రెడ్డి. ఇందుకోసం పెడల్ అండ్ ప్రిజర్వ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పర్యావరణ రక్షణకు పాటుపడాలని సైకిల్ పై సాహస యాత్రను ఎంచుకున్నాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను జయించి సుమారు 150 రోజుల్లో 16,000కు పైగా కిలోమీటర్ల సైకిల్ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేశాడు. దేశంలోని 29 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టివచ్చేలా సందీప్ రెడ్డి ముందస్తు ప్రణాళిక రూపొందించుకున్నాడు. దీని ప్రకారం రోజుకు కనిష్టంగా 120 కిలోమీటర్లు, గరిష్టంగా 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. కానీ హిమాలయాల్లో రోజుకు కనీసం 40 కిలోమీటర్లు కూడా యాత్ర చేయలేని పరిస్థితులను ఎదుర్కొన్నాడు. యాత్ర చివరి రోజుల్లో మాత్రం రోజుకు సరాసరి 270 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు సందీప్ రెడ్డి. యాత్రలో భాగంగా వాహనాల వినియోగంతో నానాటికి పెరుగుతున్న కాలుష్యం, తద్వారా ఎదురవుతున్న అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాడు. మరోవైపు సైక్లింగ్ పై ప్రజలకు మక్కువ పెంచే ప్రయత్నం చేశాడు. ప్రపంచంలోనే అత్యంత దూరం సైకిల్ యాత్రగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కొద్దిలో కోల్పోయాడు సందీప్ రెడ్డి. యాత్రకు ముందుగానే గిన్నిస్ బుక్ ప్రతినిధులను సంప్రదించి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. వారి నియమ నిబంధనలకు అనుగుణంగా యాత్ర కొనసాగించినప్పటికీ సాంకేతిక సమస్య కారణంగా త్రుటిలో గిన్నిస్ బుక్ గుర్తింపును చేజార్చుకున్నాడు సందీప్. అయినప్పటికీ సందీప్ సమాజ కృషికి మరెన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. సైకిల్ టు వర్క్ అని ఒకటి కాన్సెప్ట్ ఉంది. అంటే మనము ఆఫీస్కి వెళ్ళడం సైకిల్ మీద. సో అలా వెళ్ళిన వాళ్ళకి ఆ కంట్రీస్లో ఎలా అంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇవ్వడం, లేదా కంపెనీ నుంచి ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వడం. సో అలా డిఫరెంట్ అంటే మోటివేట్ చేయడానికి చాలా పాలసీస్ వాళ్ళ గవర్నమెంట్ తీసుకొస్తుంది. సో మనం కూడా చాలా సైక్లిస్ట్లు అవుతే మన గవర్నమెంట్ కూడా ఏదైనా మారవచ్చు, ఏదైనా కొత్త పాలసీస్ తీసుకొని రావచ్చు. మెయిన్ సేఫ్టీ. ఇప్పుడు మనకి సైక్లింగ్ ట్రాక్ లేకపోయినా పర్లేదు, కానీ సైక్లిస్ట్కి ఒక సేఫ్టీ ఉందనేది గవర్నమెంట్ చూపిస్తే సో చాలామంది వస్తారు. ఎందుకంటే ప్రజెంట్ బిజీ రోడ్స్లో బైక్ మీద వెళ్ళడమే చాలా ప్రాబ్లం అవుతుంది. సో సైక్లింగ్ అంటే ఇంకా దాంట్లో వాళ్ళు వచ్చి బ్యాక్ సైడ్ మనం సైక్లింగ్ స్లోగా వెళ్తాం, ఒక పేస్ మీద వెళ్తాం. సో వాళ్ళు వెనకాల నుంచి హారన్ వచ్చి సడన్గా కొట్టే వరకు అది మనం భయపడి అది లెఫ్ట్ వెళ్తామా రైట్ వెళ్తామా అనేది అర్థం కాదు. సో దానివల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు సైక్లింగ్ పై అవగాహన పెంచేందుకు ఈ చైతన్య యాత్రను ఎంచుకున్నాడు సందీప్ రెడ్డి. ప్రతి ఒక్కరూ సైకిల్ ఉపయోగించి వాహనాల కాలుష్యానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చాడు. ఆర్థికంగా ఆదుకుంటే రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయి సైక్లింగ్ పోటీలలో పాల్గొని అటు సమాజానికి విశేష కృషి చేస్తానని సందీప్ రెడ్డి అంటున్నాడు. ఆర్థిక పరంగా మనకి సాయం ఉంటే మనకి చేయడానికి చాలా ఉన్నాయి, దానికి అచీవ్ చేయడానికి కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఉంది, దీనికి నేను ట్రై చేసిన ఒక ఇన్ కేస్ నా ఓన్ అమౌంట్ పాసిబుల్ అయితే నేను ఇప్పుడు జాబ్లో రీసెంట్గా జాయిన్ అయ్యాను కాబట్టి నా అమౌంట్ నేను సేవ్ చేసుకొని ట్రై చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి ట్రై చేశాను. సో నేను రికార్డ్ అటెంప్ట్ చేసినప్పుడు కూడా మేము 8 lakhsకి ఫండ్ రైజ్ కోసం ట్రై చేస్తే మాకు 1.5-2 lakhs వరకు వచ్చింది. సో అది చాలా ట్రై చేస్తే అది తెలిసిన వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తే ఆ రేంజ్ అంతవరకు వచ్చింది. సో ఇంకా వేరే వాళ్ళు చేస్తారా లేరా అనేది మనకి ఐడియా లేదు. అది మధ్యతరగతి కుటుంబ నేపథ్యం అయినప్పటికీ తమ కుమారుడు సమాజ హితానికి గొప్ప కృషి చేస్తున్నాడని సందీప్ రెడ్డి తల్లిదండ్రులు చెప్పారు. సైకిల్ పై భారత యాత్ర అనగానే మొదట్లో భయపడినప్పటికీ సందీప్ ఆశయం పెద్దదనిపించిందన్నారు. దిగ్విజయంగా యాత్రను పూర్తి చేసిన కుమారుడిని చూస్తే గర్వంగా ఉందని సందీప్ తల్లిదండ్రులు చెప్తున్నారు. బాబు సైక్లింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు. ఎవ్రీ డే నాకు చాలా టెన్షన్గా భయపడ్డా నేను. కానీ రికార్డు సాధించినందుకు గర్వంగా ఉన్నది. ఇది కాలుష్య పర్యావరణం కోసము సైక్లింగ్ చేస్తుండు బాబు. కాకపోతే ఆర్థికంగా గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ చేస్తే తప్పకుండా సాధిస్తాడు. ఎన్నో కష్టాలు అనుభవించిండు. కాశ్మీర్లో వీని దగ్గర వీడు వెళ్తుంటేనే పక్కకు ఫైరింగ్ అయింది. అప్పుడు చాలా పోలీసు వాళ్ళు చాలా సేవ్ చేసారు ఆ టైంలో. ఎందుకంటే అక్కడ నుంచి అంతా చూస్తుంటాం, లైవ్ చూస్తుంటాం నెట్లో. అట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొనైనా సాధించొచ్చిండు. కొంచెంలో మిస్ అయింది. అది నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ కంటిన్యూ చేసి సాధిస్తాడనేది నమ్మకం ఒకటి ఉన్నది. కాకపోతే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది. ఇక ఆర్థికంగా అంటే మేము పెద్ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మేము పెద్ద ఇది లేదు.
కాకపోతే ఇక కంపెనీస్ వాళ్ళు ఎవరైనా డొనేట్ గవర్నమెంట్ ఏమైనా ఆర్థికంగా ఏమైనా ఆదుకుంటే ఇక ఫ్యూచర్లో రికార్డ్ సాధిస్తాడని చెప్పి గట్టి నమ్మకం ఉన్నది. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదనడానికి సందీప్ రెడ్డి మంచి ఉదాహరణగా నిలిచాడు. సామాజిక అంశంపై జనాన్ని చైతన్యం చేసేందుకు అతడు చేసిన కృషిని అందరూ మెచ్చుకుంటున్నారు.